మధ్య మనం ఎక్కువగా ట్రెండీ అయ్యే వంటకాలు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అలాగే సెలబ్రిటీ రెసిపీస్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉన్నాం. సో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఒక రెసిపీ ఈరోజు మనం చేసుకోబోతున్నాం. అదే ఢిల్లీ స్టైల్లో గాజర్ లడ్డు అనమాట. క్యారెట్తో లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి మనం క్యారెట్ తినిపించడం పెద్ద కష్టం అయిపోయింది. సో ఇలా లడ్డు చేసిస్తే హ్యాపీగా వాళ్ళు కూడా తినేస్తారు. స్నాక్ బాక్స్లో కూడా పెట్టించవచ్చు. సో మరి అన్నీ రెడీగా ఉన్నాయి కదా, షో స్టార్ట్ చేసేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఢిల్లీ గాజర్ లడ్డు తయారు చేస్తున్నాం. సుప్రియ మెయిల్ రాశారు. హలో టీమ్, హాయ్ సుప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. ఎలా ఉన్నారు అందరూ? మేమందరం సూపర్ ఉన్నామండి. అక్క, నాకు క్యారెట్స్ అంటే చాలా ఇష్టం, రోజు తింటూ ఉంటాం. కానీ ఎవ్రీడే డైరెక్ట్గా క్యారెట్స్ తినడం అంటే కొంచెం బోర్ కదా. సో క్యారెట్స్తో ఏదైనా మంచి రెసిపీ, అది కూడా స్వీట్ రెసిపీ కావాలి అని చెప్పేసి మనని సుప్రియ అడుగుతున్నారు. తప్పకుండా సుప్రియ, ఢిల్లీ స్టైల్లో గాజర్ లడ్డు చేద్దాం, సూపర్ ఉంటుంది. ఢిల్లీ గాజర్ లడ్డు చేసుకోవడానికి ఇక్కడ క్యారెట్ని నేను తురిమి పెట్టుకున్నాను. ఇది రెగ్యులర్గా మనం తినే క్యారెట్ కాదండి, ఇది ఢిల్లీ గాజర్ అండి. క్యారెట్లోనే ఇది కొంచెం పింకిష్గా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, టేస్ట్ చాలా స్వీట్గా ఉంటుంది. హల్వా చేసుకోవడానికి, లడ్డు చేసుకోవడానికి ఢిల్లీ గాజర్ చాలా బాగుంటుంది. ఢిల్లీ గాజర్ లడ్డు ఇప్పుడు మనం చేస్తున్నాం. ఇప్పుడు క్యారెట్ తురుము ఎంత ఉందో అందులో సగం మనకి షుగర్ కావాలి, ఎందుకంటే ఈ క్యారెట్ చాలా స్వీట్గా ఉంటుంది. అలాగే నెయ్యి, ఇలాచి పొడి, జాపత్రి, జాజికాయ, అలాగే కోవా కావాలి మనకి. సో కావాల్సిన పదార్థాలు ఇవి. అలాగే ఒక బాండి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుంది, ఒక 5-6 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే నెయ్యి వేడెక్కే లోపల మిక్సీ జార్లో కాస్త జాజికాయ, ఇంకా జాపత్రి, అలాగే కొద్దిగా షుగర్ వేసుకుంటే పౌడర్ అవుతుంది మంచిగా. దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. వీటిని స్వీట్ స్పైసెస్ అంటారండి. ఇప్పుడు జాజికాయ అయినా, జాపత్రి అయినా, యాలకులైనా, దాల్చిన చెక్క అయినా, ఇవన్నీ కొంచెం స్వీట్ ఫ్లేవర్ని ఇస్తాయి. స్వీట్లో వేసుకోవచ్చు మనం, అలాగే మామూలుగా మనం చేసుకునే కర్రీస్లో కూడా గరం మసాలాలు వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఈ జాజికాయ, జాపత్రి బిర్యానీకి బాగుంటుంది ఫ్లేవర్. అలాగే ఇలా హల్వా చేసుకున్నా, లడ్డు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఆహా, వాట్ ఏ అరోమా. నెయ్యి మంచిగా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ మటుకి ఇలా పెద్దగానే తురుముకోవాలి, మరీ సన్నగా కాకుండా. చక్కగా పచ్చి వాసన అంతా పోయేంత వరకు నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం క్యారెట్ వేసాం కదా, 10 to 15 మినిట్స్ చక్కగా వేయించుకోవాలి, కొంచెం పెద్ద మంటలోనే డ్రై అయ్యేంత వరకు. చక్కగా గాజర్ని మనం ఫ్రై చేసుకోవాలి. కలర్ కూడా చేంజ్ అయింది చూసారా, ఇప్పుడు ఆరెంజిష్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేసుకోవాలి. కొలత ఎలా తీసుకోవాలి అంటే 2 కప్పుల క్యారెట్ తురుముంటే 1 కప్పు చక్కెర సరిపోతుంది, ఎందుకంటే గాజర్ చాలా స్వీట్గా ఉంటుంది. సో ఇప్పుడు బాగా మిక్స్ చేస్తాం. ఈ స్వీట్ కూడా చాలా ఈజీగా, సింపుల్గా అయిపోతుంది. జస్ట్ నెయ్యిలో క్యారెట్ని వేయించుకోవడమే కొంచెం టైం పడుతుంది, మిగిలిందంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ఇందులో నేను తీసుకున్నాను కోవా, ప్లెయిన్ కోవా, ఇందులో చక్కెర ఉండదు. చూడండి, ఫ్రెష్ కోవా బాగుంటుంది. మనం లడ్డు చేయడానికి మంచి ముద్దలాగా వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఇలా చిదిమి వేసేస్తే వేడికి కరుగుతుంది. అలాగే చక్కెర కూడా కరగాలి. మొత్తం బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం తయారు చేసుకున్న జాజికాయ, జాపత్రి కూడా వేసేసుకోవాలి. కొంచెం ఆ ఫ్లేవర్ వస్తే బాగుంటుంది. అలాగే ఇలాచి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఏ స్వీట్ అయినా సరే ఇలాచి పొడితోనే మంచి అరోమా వస్తుంది.
కోవా కరిగి మెల్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు మనం ఇలా కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడ్డానికి మనకి హల్వా లాగా ఉంది కదా, కొంచెం చల్లగా అయితే లడ్డు కట్టేయచ్చు. చాలాసేపు అయినా ఒకవేళ మీకు లడ్డు కట్టడం రాకపోతే కనుక కాస్త జీడిపప్పు పొడైనా లేదా కొబ్బరి పొడైనా మీరు ఆప్షన్గా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా ప్లేట్లోకి వేసుకొని కాస్త చల్లగా అయిన తర్వాత హ్యాపీగా మనం లడ్డు కట్టేసుకోవచ్చు. ఇంత యమ్ముందో. ఎక్కువ షుగర్ వేయలేదు, కోవా వేసాము, అందులోనూ మనం తీసుకుంది ఢిల్లీ గాజర్ కదా, చాలా బాగుంది. మెయిన్ ఇందులో ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనం వేసిన జాపత్రి, జాజికాయ ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి, దానివల్ల రుచి మరింతగా పెరిగిందనమాట. కాస్త చల్లగా అయిన తర్వాత లడ్డు కట్టుకుంది. ఇలా కాస్త చల్లగా అయిన తర్వాత గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి వేసేద్దాం. ఇది కూడా లడ్డు కట్టడానికి ఇంకా కొంచెం మనకి డ్రైగా అవ్వాలి. సో ఇప్పుడు మనం ఇందులో జీడిపప్పు పొడి కలుపుకుందాం, బాగుంటుంది. జీడిపప్పుని పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని ఇందులో మనం మిక్స్ చేయాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఉండ కట్టడానికి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం ప్లేట్ రెడీగా పెట్టేసుకున్నాం. చేతికి కాస్త నెయ్యి తీసుకొని ఇప్పుడు మనం లడ్డు కట్టుకోవడం. ఇలా చక్కగా లడ్డు కట్టుకోవడమే. లడ్డూలు చేసేసుకోవడమే. ఇన్ కేస్ ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే ఇంకా కొంచెం ఫ్యాన్సీగా చేయాలి అనుకుంటే సిల్వర్ వరాక్స్ ఉంటాయి కదా, పైన అద్దితే కనుక చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కొంచెం లైట్గా అద్దితే సరిపోతుంది. సడన్గా నాకు ఐడియా వచ్చింది, నా దగ్గర అయితే ఇప్పుడు లేదు. మీరు హ్యాపీగా 4-5 రోజులు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బయటనే ఉంచేసుకోవచ్చు. ఢిల్లీ గాజర్ లడ్డు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయి, సింపుల్ కదా, ట్రై చేయండి. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటాను. ఢిల్లీ గాజర్ లడ్డు తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో జాజికాయ, జాపత్రి, కొంచెం షుగర్ వేసి మిక్సీ పట్టి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత బాండిలో నెయ్యి వేడి చేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న ఢిల్లీ గాజర్ని వేసి బాగా వేయించుకోవాలి. తరువాత సరిపడ చక్కెర వేసి కరిగిన తర్వాత కోవా వేసి బాగా కలుపుకొని ముందు చేసి పెట్టుకున్న జాజికాయ, జాపత్రి పొడి కూడా వేసి యాలకుల పొడి వేసి బాగా కలిపి జీడిపప్పు పొడి కూడా వేసి చల్లగా అయిన తర్వాత కొద్దిగా నెయ్యి చేతికి రుద్దుకొని రౌండ్ గా లడ్డూలాగా ఒత్తుకుంటే ఢిల్లీ గాజర్ లడ్డు రెడీ అవుతుంది. మటన్ శనగల ముట్టీలు తయారు చేస్తున్నాం. దానికోసం ప్రియా మనకి మెయిల్ రాశారు. హలో స్వప్నక్క, హాయ్ ప్రియా అక్క, కెన్ యూ ప్లీజ్ షో హౌ టు మేక్ మటన్ శనగల ముట్టీలు ఇన్ మీ కోసం. డెఫినెట్గా కావాల్సిన పదార్థాలు పెట్టుకొని మటన్ శనగల ముట్టీలు తయారు చేసుకున్నాం. మామూలుగా తెలంగాణలో ఎవరింట్లో అయినా అమ్మాయి డెలివరీ అయిందంటే ఖచ్చితంగా ముట్టీలు చేసిస్తారు. డెలివరీ తర్వాత కంపల్సరీగా ముట్టీలు చేస్తారు. అంటే నాన్ వెజ్ తినే వాళ్ళ ఇంట్లో అయితే ఉంటుంది, ఒక డబ్బాలో చేసి పెట్టేస్తారనమాట. 10 to 15 days హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు మనం చేస్తుంది హై ప్రోటీన్గా ఉన్న ముట్టీలు చేస్తున్నాం అనమాట. మామూలుగా చేసేది ఆల్రెడీ మనం మీకోసంలో చేసేసాము. ఇప్పుడు శనగలు యాడ్ చేసి చేస్తే కనుక ముట్టీలు బాగుంటాయి. కాకపోతే మామూలుగా ఓన్లీ మటన్ ముట్టీలు చేస్తే మనకి 10, 15, 20 రోజులైనా నిలువ ఉంటాయి. శనగలు వేసి చేస్తే కనుక ఈ రోజు రేపట్లో ఫినిష్ చేసేయాలి. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పిన తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. నానబెట్టుకున్న శనగలు, అలాగే మటన్ కీమా, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి,
కారం, ధనియాల పొడి మనకు కావాలి. మామూలు ముట్టీలకైతే మనకి ఇన్ని ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. అందులో ఉల్లిపాయలు వేయం, మనం పచ్చిమిర్చి కూడా వేయం. కారం, గరం మసాలా వేస్తాం అన్నమాట. ఎక్కువగా గరం మసాలా వేస్తాం, ఘాట్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ సింపుల్ ప్రాసెస్ చెప్తాను చూడండి. అప్పటికప్పుడు చేసుకుంటే అల్లం వెల్లుల్లి బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగానే పడుతుంది. మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, నేనైతే అల్లం వెల్లుల్లి సపరేట్గా వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి, కారం ఇంకా పచ్చిమిర్చి 2 వేస్తున్నాం మనం ఇందులో. ఇప్పుడు ఇందులో మనం కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఫస్ట్ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మొత్తం ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని ఈ జార్ తీసుకొని అన్నీ ఇందులో వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్ద వేసాను. ఇప్పుడు ఇందులో శనగలు కూడా వేసి మొత్తం పేస్ట్ లాగా కాకుండా కొంచెం రఫ్గా మనం పట్టుకోవాలి. కొంచెం వేస్తే మంచిగా అవుతాయి. ఇలా మనకి మధ్యలో ఆ శనగలు కనిపిస్తే బాగుంటుంది అనమాట. మొత్తం పేస్ట్ చేస్తే బాగుండదు. అలాగే మిగిలినవి కూడా మిక్సీలో పట్టుకున్నాం. మామూలుగా ముట్టిలు అయితే డీప్ ఫ్రై చేస్తారు. ఇన్ కేస్ మీకు కొంచెం కాన్షియస్ ఉంటే, వద్దు అనుకుంటే మీరు మిక్సీ పట్టుకోకుండా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు, లేదా ఎయిర్ ఫ్రైయర్లో కూడా మీరు చేసుకోవచ్చు. మిక్సీ పట్టేసుకున్నారు కదా. ఇప్పుడు మటన్ కీమాని కూడా ఒక్కసారి మిక్సీలో వేసుకుందాం. కాస్త పుదీనా వేసి ఒక్కసారి మిక్సీ పడదాం. మిక్సీ పట్టేసి శనగల మిశ్రమంలో వేసేసుకోవాలి. పొయ్యి మీద ప్యాన్లో నూనె వేసి పెట్టాను, స్టవ్ ఆన్ చేసేద్దాం. ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. సన్నగా కట్ చేశానని మిక్సీలో వేయకుండా డైరెక్ట్గా వేసేస్తున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు, అలాగే గరం మసాలా. గరం మసాలా మటుకి కొంచెం ఎక్కువగానే ఉండాలి. కొద్దిగా జీలకర్ర పొడి, కారం. శనగలకి ఇంకా మటన్కి కొంచెం కారం పడుతుంది, అందులో పచ్చిమిర్చి ఉంది, ఇంకా కారం కూడా వేసాము. ధనియాల పొడి ఇవన్నీ వేసి, ఉప్పు ఇందాక నేను వేసింది సరిపోదు, ఇంకొంచెం ఉప్పు పడుతుంది. ఇవన్నీ వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేస్తుంటేనే మంచి గుమగుమ వాసన వచ్చేస్తుంది. అన్ని మసాలాలు మంచిగా వేసాం. అప్పటికప్పుడు మనం మిక్సీలో పట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి, అది హైలైట్ అన్నమాట. మటన్ తక్కువ ఉంది, శనగలు వేసి ఇలా చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఉంటే ఇంట్లో మొత్తం మటన్తో ముట్టీలు చేయాలంటే చాలా జనాలు ఉన్నారనుకోండి, కష్టం కదా. సో ఇలా చేసుకోవచ్చు. ఇంకొంచెం ఉల్లిపాయ ఎక్కువ కావాలి అన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మిక్స్ చేసేసాం కదా. నూనె వేడైన తర్వాత మనం ముట్టీలు వేసుకుందాం. ఇంకా వీటితో పని లేదు, ఇక్కడ ఉన్న సందడంతా తీసేద్దాం. ఇలా గిన్నెలో నీళ్లు పెట్టేసుకొని మనం ముట్టీలు చేసుకోవాలన్నమాట. మా నానమ్మ అయితే ముట్టీలు ఎంత బాగా చేసేదో. మంచి ఇలా చేతిలోకి తీసుకొని ముద్దలాగా చేసుకొని ఇలా ఒత్తుకుంటూ చిన్న చిన్నగా ముట్టీలు వేసుకోవాలి. వీడికి ఎగ్జాక్ట్గా రౌండ్ షేప్ ఏం అవసరం లేదు. ముట్టీలతో కూర కూడా చేస్తారండి. అంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసి ఆల్రెడీ ముట్టీలు చేసి ఇంట్లో ఉన్నాయనుకోండి, అప్పటికప్పుడు ఏమైనా కూర కావాలి అంటే కొంచెం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ముట్టీలను యాడ్ చేస్తారనమాట.
కొంచెం ఏమైనా మనకి గ్రేవీ లాగా కావాలి అంటే టమాటాలని కూడా యాడ్ చేయొచ్చు. అయితే ముట్టిల్ని మట్టుకి ఫ్రై చేసేటప్పుడు చాలా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి, ఎందుకంటే నిల్వ పెట్టుకుంటాం కదా దానికోసం. అలాగే ముట్టిలు చేసిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసేటప్పుడు అవి మట్టుకి మొత్తం చల్లగా అయిపోవాలి. వేడిగా ఉన్నాయనుకోండి బూజు పట్టేస్తాయి, నిలువ ఉండవు. ఒకవేళ మీరు నాన్ వెజ్ తినను, మటన్ తినను అనుకుంటే వాళ్ళు సోయా కీమా ఉంటుంది కదా, సోయా కీమాని నీళ్ళల్లో నానబెట్టేసి సేమ్ ఇంకా మనం మటన్ని ఎలా మిక్స్ చేసామో అలా మిక్స్ చేసేసి ఇలా ముట్టిలు చేసుకోవచ్చు. వెజ్ ముట్టిలు కూడా చేసుకోవచ్చు, వాటిని కూడా మనం నిల్వ ఉంచుకోవచ్చు. కాకపోతే ఇలా శనగలు ఉల్లిపాయ కలిపితే కనుక నిలవ ఉండవు, ఆ రోజుకి ఆ రోజే మనం ఫినిష్ చేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్ లాగా అయినా లేదా మధ్యాహ్నం మనం పప్పుచారు పక్కన అన్నం పక్కన పెట్టుకొని తినడానికి బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు, మంచి ప్రోటీన్ అనమాట. అయితే మటన్ కాబట్టి మనం డీప్ ఫ్రై చేస్తున్నాం, ఎందుకంటే మటన్ తొందరగా కుక్ అవ్వదు కాబట్టి. అదే మీరు సోయా కీమాతో చేస్తే కనుక డీప్ ఫ్రై అవసరం లేదు, కొంచెం టిక్కీ లాగా చేసేసి ఆయిల్ వేసి మంచిగా 2 వైపులా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. చాలా మంచి ప్రోటీన్, టేస్ట్ బాగుంటుంది. పిల్లలకి స్నాక్ బాక్స్లో చేసి ఇవ్వడానికి కూడా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం నూనెలో వేసాం కదా, మంచిగా ఫ్రై అవ్వాలి. మొత్తం ఇప్పుడు లోపలికి మునిగి ఉన్నాయి కదా, బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనకి పైకి తేలుతాయి అనమాట. డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. అప్పటికప్పుడే ఫినిష్ చేస్తాము, కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకుంటే మీరు సాఫ్ట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో వీటితో మనం ఏదైనా గ్రీన్ చట్నీ అయినా టమాటో కెచప్ అయినా పెట్టుకొని తింటే బాగుంటుంది. నేనైతే నార్మల్గా ఇలాగే తినేస్తాను, కొంచెం గరం మసాలా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ముట్టిలతో గ్రేవీ కర్రీ మటుకి చాలా బాగుంటుంది. దానికి కాంబినేషన్ బగారన్నం. ముట్టిల గ్రేవీ కర్రీ ఎవరికైనా కావాలి అనుకుంటే మా మెయిల్ ఐడి ఇస్తాను, దానికి మీరు మెయిల్ చేయండి. స్వప్న ముట్టిల గ్రేవీ కర్రీ అన్నావు కదా, ఎలా చేయాలి అని చెప్పి. సో నేను చేసి చూపిస్తాను. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ ప్లేస్లో అయినా అక్కడ ఏదైతే స్పెషల్ ఉంటుందో అవి మీకు కావాలి అంటే ఫస్ట్ మీరు తింటే కనుక ఫొటోస్ తీసి మాకు పంపించండి. లేదు మీరు అడిగినా మేము చేస్తాం. కాకపోతే ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ స్పెషల్ డిషెస్ మీరు టేస్ట్ చేస్తే కనుక ఫొటోస్ పంపిస్తే మీరు దేనికి అంటే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలాగా మేము కుక్ చేస్తామన్నమాట. అంటే ఇంతసేపు మీరు మెయిల్ చేసి పంపించిన తర్వాత మీరు అనుకున్న వంటకం రాకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు, మేము కూడా డిసప్పాయింట్ అవుతాం. కాబట్టి సో ఫొటోస్ పంపిస్తే మాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మరి మీరు మెయిల్ చేయడానికి మా అడ్రస్ కావాలా, మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఇలా మంచిగా డీప్ ఫ్రై అయిపోవాలి. సో ఇంకొక వాయి కూడా వేసేసుకుందాం. చేతులు మటుకి తడిగా ఉంటేనే మీకు ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. వేసేసిన తర్వాత ఫ్రై అవ్వాలి. రెండోసారి నూనెలో వేసిన తర్వాత ఈ వాసనకి అస్సలు భరించలేక ఆల్రెడీ తినేసాను నేను. లోపల సాఫ్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ప్రతి ఒక్క ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఏం చెప్పాలనిపించట్లేదు, తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉన్నాయి. సో రెగ్యులర్గా అయితే ముట్టిలు డైరెక్ట్గా ఇలాగే తినేస్తాము, కానీ నేను ఒక చిన్న సింపుల్ కాంబినేషన్ చట్నీ చెప్తాను, చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అన్నీ మిక్సీలో వేసేసుకోవడమే, కుక్ చేసేది ఏం లేదు. టమాటాలు, వెల్లుల్లి, కారం, నిమ్మరసం, స్ప్రింగ్ ఆనియన్స్. ఉల్లిపరకను మట్టి మనం మిక్సీలో వేయకూడదు. కొన్ని వెల్లుల్లి, టమాటా ముక్కలు, కారం, నిమ్మరసం. కొద్దిగా ఉప్పు వేసి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసేయండి. జస్ట్ కలపడమే. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని బౌల్లోకి తీసుకోవడమే. సింపుల్ పచ్చడి. మీరు ఎప్పుడైనా టమాటాతో ఇలా ట్రై చేశారా? ట్రై చేయండి,
వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు, చపాతీతో కూడా రోల్ చేసుకొని తినొచ్చు. ఫ్రై చేసిన ముట్టిలని ఫ్రెష్ టమాటా పచ్చళ్ళలో ముంచుకొని తింటే చాలా బాగుంటాయి. ఇది ఫైనల్ బుట్ట. రెండోసారి కూడా మంచి ఫ్రై అయిపోయాయి. వేడివేడిగా ఉన్న ముట్టీలు, సింపుల్గా తయారు చేసిన టమాటా పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు చేసి పెట్టుకున్న రెసిపీ కూడా తెచ్చేసుకున్నాం. మటన్ శనగల ముట్టీలు తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని, అదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న శనగల్ని కొంచెం కొంచెం వేసి మిక్సీ పట్టుకొని, తర్వాత మటన్ కీమా, పుదీనా వేసి మరొకసారి మిక్సీ పట్టి అన్నీ ఒకే దగ్గర వేసి కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకొని వేడి నూనెలో ముట్టీలాగా వేసుకొని చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని బయటికి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ శనగల ముట్టీలు రెడీ. ముట్టీలతో మంచి కాంబినేషన్ టమాటా పచ్చడి. సింపుల్ గా చెప్తాను చూడండి. వెల్లుల్లి, టమాటాలు, కారం, నిమ్మరసం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ కలుపుకొని బౌల్లోకి తీసుకొని ముట్టీలతో సర్వ్ చేస్తే అదిరిపోతుంది. శనగలు, మటన్ వేస్ట్ చేసుకున్న ముట్టీలు, అలాగే ఢిల్లీ గాజర్ లడ్డు రెండు చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఏమైనా కావాలి అంటే మీరు మమ్మల్ని అడగొచ్చు. మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్. బై.